గంజాయిని పండించటం దాన్ని రవాణా చేయటం చట్టరీత్యా నేరం. గంజాయిని తరలిస్తూ పోలీసులకు అధికారులకు పట్టుబడిన ఘటనలు మనం రోజు చూస్తున్నాం. యువత గంజాయికి బానిసగా మారుతుందని ప్రభుత్వాలు దాని సాగును వాడకాన్ని నిషేధిస్తూ వస్తున్నారు. కానీ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం గంజాయి సాగును చట్టబద్ధం చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు రాష్ట్రంలో గంజాయి సాగును చట్టబద్ధం చేసింది. గంజాయి సాగు బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది అక్కడి అసెంబ్లీ. గ్యారంటీల ప్రభావంతో హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధిని కుంటుపడేలా చేసింది కాంగ్రెస్ సర్కార్. ఖజానా సంగతి పట్టించుకోకుండా ఎన్నికల్లో 10 గ్యారంటీలు ఇవ్వటంతో రాష్ట్రం మరింత దివాలా తీసింది. దీంతో ప్రజలకు సబ్సిడీల్లో కోతలు విధించింది. పెన్షన్లను పంగనామం పెట్టింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వకుండా చుక్కలు చూపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక కష్టాల నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు నిషేధిత గంజాయి సాగుకు అనుమతించింది సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షం బీజేపీ సైతం స్వాగతించింది. ఔషధ, శాస్త్రీయ, పారిశ్రామిక అవసరాల కోసం నియంత్రిత పద్ధతిలో గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసుకునేందుకే ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది సుఖు సర్కార్. గంజాయి సాగుకు నీరు ఎక్కువ అవసరం లేదనే కొత్త వాదనను తెరపైకి తెచ్చారు అక్కడి రెవెన్యూ మంత్రి జగత్ సింగ్ నేగి. జంతువులు కూడా ఈ పంటను ధ్వంసం చేయవని, గంజాయి చెట్లకు రోగాలు కూడా రావని గొప్ప సూత్రం చెప్పారు. అంతేకాకుండా పరిశ్రమల కోసం ఉపయోగించే గంజాయి సాగుకు ఎక్కువ విస్తీర్ణం ఉన్న భూమి అవసరం లేదంటున్నారు మంత్రి. ఇక దీనిపై అధ్యయనం చేయడానికి వేసిన కమిటీకి కూడా చైర్మన్ గా వ్యవహరించిన జగత్ సింగ్ జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గంజాయి సాగు విజయవంతమైందన్నారు. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాతే హిమాచల్ ప్రదేశ్లో గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించినట్లు చెబుతున్నారు. గంజాయిని పండించటం, దాన్ని రవాణా చేయటం చట్టరీత్యా నేరం. గంజాయిని తరలిస్తూ పోలీసులకు అధికారులకు పట్టుబడిన ఘటనలు మనం రోజు చూస్తూ ఉన్నాం. యువత గంజాయికి బానిసగా మారుతుందని ప్రభుత్వాలు దాని సాగును వాడకాన్ని నిషేధిస్తూ వస్తున్నారు. కానీ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం గంజాయి సాగును చట్టబద్ధం చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కేందుకు రాష్ట్రంలో గంజాయి సాగును చట్టబద్ధం చేసింది. గంజాయి సాగు బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది అక్కడి అసెంబ్లీ. గ్యారంటీల ప్రభావంతో హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధిని కుంటుపడేలా చేసింది కాంగ్రెస్ సర్కార్. ఖజానా సంగతి పట్టించుకోకుండా ఎన్నికల్లో 10 గ్యారంటీలు ఇవ్వటంతో రాష్ట్రం మరింత దివాలా తీసింది. దీంతో ప్రజలకు సబ్సిడీల్లో కోతలు విధించింది. పెన్షన్లను పంగనామం పెట్టింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వకుండా చుక్కలు చూపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక కష్టాల నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు నిషేధిత గంజాయి సాగుకు అనుమతించింది సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షం బీజేపీ సైతం స్వాగతించింది. ఔషధ, శాస్త్రీయ, పారిశ్రామిక అవసరాల కోసం నియంత్రిత పద్ధతిలో గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది సుఖు సర్కార్.